హాయ్ ఫ్రెండ్స్, కింద వీడియోలో చెప్పాం కదండి. మనం గార్లమడుగు అనే విలేజ్లో ఈ వర్క్ చేసాం. దానికి సంబంధించిన వీడియోలు పెడతామండి. సో ఆ అడ్రస్ ఇదే అండి. మన గార్లమడుగులో హై స్కూల్ ఎదురుగా బిల్డింగ్ అండి. ఇది మనకి ఐడెంటిటీ వచ్చి ఇదే అండి గార్లమడుగు బిల్డింగ్. ఈ బిల్డింగ్ సంబంధించి శాంటి వరకే మీకు పెడుతున్నా. ఫస్ట్ రోజు ఏం చేసాం, రెండో రోజు ఏం చేసాం, సో ఎలా చేసాం, ఏం వాడాం అన్నీ మీకు వివరంగా ఈ వీడియోలో ఉంటాయండి. మీరు తప్పకుండా కొంచెం ఎంత ఎక్కువైనా జాగ్రత్తగా చూడండి, మీకు ఒక అవగాహన వస్తుంది. సో ఈ వీడియోని లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మాస్టర్ బెడ్రూమ్ బాత్రూమ్ అండి. ఇది శాంట్ వర్క్ ఫస్ట్ రోజు ఇది. సో అది వచ్చి షూట్ అండి. మనకి షూట్ వస్తుంది ప్లేస్లో. ఇది వచ్చి వాష్ బేసిన్ పాయింట్. ఈ సైడ్ మనకి 4 వాటర్ ఉంటుంది. 4 ట్రాప్ అని వాడతాం మనం. అది కూడా షూటు అలా ఉంటుంది. సో షూట్ అనే వాటర్ని అడిగి మనం తెలుసుకోవాలండి. సో ఈ షూట్ అనేది మనం సామాన్లతో పాటు తెప్పించుకోవాలండి. తెప్పించుకుంటే మనం ఆ మెజర్మెంట్ చూసుకొని పెట్టుకుంటే బాగుంటుంది. లేకపోతే మనం ఒకటి పెట్టుకొని వాళ్ళ వాండర్లు నచ్చింది తెచ్చుకుంటే రేపు పొద్దున్న టైల్ తీసిన తర్వాత మొత్తం పరగొట్టుకోవాల్సిందే. మనకు కూడా చెడ్డ పేరు ఇలా చేసారంటేనే. సో అది చాలా దృష్టిలో పెట్టుకోవాలండి అది ఈ షూట్ విషయంలో మట్టికి. ఇది వచ్చి ఫ్లోర్ ట్రాప్ అనేది స్నానం చేస్తే నీళ్ళు పోయే పైపు. సో సెంటర్ ఇది కూడా 6 అంగుళాలు పెట్టుకోవాలి. సో ఈ ఫ్లోర్ ట్రాప్ అనేది మనం ఈశాన్య మూల పెట్టుకుంటామండి ఎక్కువ శాతం. అది చూసుకోవాలి. ఈసారి కుదరకపోతే మనం వేరే ఏదో మూల పెట్టుకోవాలి. ఎక్కువ పెద్ద గోడ ఎక్కడ ఉంటుందో అక్కడ పెట్టుకుంటే మంచిది మనకి. సో ఇది వచ్చి వాష్ బేసిన్ పాయింట్ అండి. అది వాష్ బేసిన్కి ఎక్కువగా మనం అంగుళన్నర పీవీసీ పైప్ వాడతామండి. అంటే 50 mm అంటాం. ఫ్లోర్ నుంచి 24 అంగుళాలు ఉంటుంది మనకి హైటు. ప్లంబింగ్ సెట్ చేసుకుంటారు, ప్లంబింగ్ వేసారు, ఆయన పెట్టుకుంటారు. మనకి 6 అంగుళాలు పళ్ళం ఉంటాం. 2 అంగుళాలు మెట్లు వేసి నాంగాలు మాసంకడి కలిపి వేసామండి. అలా వేస్తే ఏంటంటే మనకు దిక్కకుండా ఉంటుంది, స్టాండర్డ్గా ఉంటుంది. లేకపోతే రేపు పొద్దున్న మనం ముక్క చెక్క వేస్తారు కానీ అంత బాగోదు. రేపు పొద్దున్న దిగిపోతాయి, టైల్స్ అయిన గుళ్ళు అయిపోతాయి. ఇలా చేసుకుంటే మనకు బాత్రూమ్ స్టాండర్డ్గా ఉంటుందండి. షూట్ మెజర్మెంట్ అనేది చెక్ చేసుకోవాలి మనం 1-2 సార్లు. చాలా అవసరం, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదేంటే భూమిలో ఉండిపోద్ది. మన తేడా వచ్చిందంటే మనం సైడ్ నుంచి 22.5, వెనకాల వచ్చి 10.5 చూసుకోవాలి. మనం ఖచ్చితంగా చూసుకోవాలి. కొలతలు చాలా 1-2 సార్లు చూసుకోవాలండి. తేడా వస్తే దాన్ని సరి చేయడం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇది నేను అంటే మీ ఫ్లోర్ ట్యాప్ మెజర్మెంట్స్ మీకు చెప్పాను కదా. 6 సెంటర్ 6. నెక్స్ట్ వాష్ బేసిన్ అనేది. సో ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మనకి మరి కొంతమందికి వెళ్తుంది. అది దృష్టిలో పెట్టుకోండి, లేకపోతే మనకి డల్ అయిపోయే అవకాశం ఉంటుంది వీడియోలు. నెక్స్ట్ వచ్చి రెండో బాత్రూమ్ ఉందండి మనకి పక్కనే. ఆ పక్క బాత్రూమ్ చూపెడతాం, అది ఎలా వేసిన చూపెడతాం. ఇది అంటే సేమ్ దీనికి షూట్ అడిగారు. ఇది అంటే షూట్ మెజర్మెంట్ మీకు చెప్పాను కదా, సేమ్ అలాగే పెట్టుకోవాలి. సో వెనకాల నుంచి మనం సెంటర్ వచ్చి 10.5, సైడ్ వచ్చి 22.5 మెజర్మెంట్ జాగ్రత్త చూసుకోవాలండి. అది 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. అలాంటి తేడా వస్తే సరిచేయలేం. చాలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి ఇది ఈ పాయింట్ వచ్చి. నెక్స్ట్ మనకి ఫ్లోర్ వాటర్ అండి. వాష్ బేసిన్ని ఫ్లోర్ ట్రాప్లో కొలుతాం మనం. వాష్ బేసిన్ సేమ్ ఇందా చెప్పిన కొలత. వాష్ బేసిన్ వచ్చి 50 mm పైప్ పడతాం, అంటే అంగుళన్నర పీవీసీ లైన్లు. అది వచ్చి మనం మొక్క పెట్టుకోవాలండి ఫ్లోర్ ట్రాప్ మీద. అది ఎందుకంటే టైల్స్ చేసినప్పుడు జాలి అనేది నీట్గా పడుతుందండి దాని మీద. కరెక్ట్గా మనం టైల్స్ పాయ వేస్తారు, ఆ పాయ లెవెల్కి కట్ చేసుకుని దాని మీద స్టీల్ జాలి వేసుకుంటే నీట్గా ఉంటుంది లోన. లేకపోతే కింద ఎక్కడ ఉన్నాయంటే టైల్స్ చేసిన తర్వాత సున్నాలే కనబడితే చిరాగ్గా ఉంటుంది. సో అందుకే మనం మొక్క పెట్టుకుంటాం దాంట్లో. అది వాష్ బేసిన్ పాయింట్ మనకి జాగ్రత్త దృష్టిలో పెట్టుకోవాలండి. ఇది అంతే సేమ్ 2 అంగుళాలు మెట్లేసి పైన మళ్ళీ మాస్ అంగడి వేసామండి. సో ఈ నా షూట్ పెట్టినప్పుడు చాలా జాగ్రత్త చూసుకోవాలి. 1-2 సార్లు మనం తేడా వస్తుంది, మన సరిశీలు ఉందని దృష్టిలో పెట్టుకోవాలి బాగా. మనకు మాస్ అంగడి వచ్చి లోన రూమ్ లెవెల్కి ఉండాలండి. మనం బాత్రూంలో వాటర్ ఉండేలాగా. మన వీడియోలు చూస్తే మీకు కొత్తగా పని నేర్చుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడతామండి. అలాగే ట్యాప్ వాళ్ళు ఎలా చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. భయపడాల్సిన అవసరం లేదండి. మా వీడియోని చూస్తే చక్కగా మెజర్మెంట్తో సహా చేసుకోవచ్చు. నీట్గా మెజర్మెంట్స్, ఐటమ్స్ అన్నీ మీకు వివరిస్తాం. శానిటరీ అంటే భయపడాల్సిన పని అయితే ఏం లేదండి. ట్యాప్ మేస్త్రీలు చక్కగా చేసుకోవచ్చు. మీకు వివరంగా చెప్తాం కాబట్టి మా వీడియోలు చూస్తే మీకు ఆటోమేటిక్గా చేసుకునే నమ్మకం మీకే కలుగుద్ది. ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. చాలా జాగ్రత్తగా లెవెల్ కాడ కొంచెం స్పిట్ లెవెల్ వాడుకొని జాగ్రత్తగా చూసుకోవాలంటే. కంగారు పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి మీకు అసలు. సో ఈ వీడియో చూసి తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకొంతమందికి వెళ్ళే అవకాశం ఉంటుంది.
డల్ అయిపోయే అవకాశం ఉంటుంది. అది దృష్టిలో పెట్టుకోండి. సో మనం ఇల్లు కట్టించుకున్నప్పుడు కూడా మనకి వర్క్ తెలిసి ఉండాలండి. మనకు కొంచెం అవగాహన వస్తుంది. ఎలా చేస్తున్నారు ఏంటి అనేది చూసుకోవాలి. మనం లక్షలు పెడుతున్నామంటే దానికి వర్క్ ఎలా జరుగుతుందో మనకు కూడా అవగాహన ఉంటే మంచిది. డబ్బులన్నీ వేస్ట్ అవ్వకుండా ఉంటే. ఏమైనా మనం ఎంత ఖర్చు పెట్టి తేడా జరిగిందంటే ఇక చేసేది ఏం లేదండి. మళ్ళీ మళ్ళీ కొత్తది చేసుకోవాల్సిందే. ఈ శానిటరీ అనేది ఉండడానికి ఉండదు, పోవడానికి ఉండదు.